నా పేరు వెంకట ఉమాకాంత్ కొడాలి అండి. సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ విధాత హాస్పిటల్ విజయవాడ. ఈరోజు మనం జ్వరం గురించి మాట్లాడదాం. మనం కామన్గా చూసేది పేగుకు సంబంధించిన జ్వరాలు. పేగుకు సంబంధించిన జ్వరాలు మామూలుగా వాడి భాషలో టైఫాయిడ్ అని అంటాం, ఎంట్రిక్ ఫీవర్స్. ఈ ఫీవర్స్లో ఎక్కువ శాతం ఫీవర్ మధ్యాహ్నం తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ వీటితో పాటు గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అంటే గ్యాస్ ట్రబుల్ లాంటిది, అంటే యాసిడ్ పెప్టిక్ డిజార్డర్, బెల్చింగ్స్, కొంచెం తింటే కడుపు ఉబ్బరం, నిండిపోయినట్టు ఉంటాము, వామిటింగ్స్, పసర్ లాంటి వామిటింగ్స్ అయ్యే అవకాశము, డయేరియా అంటే లూజ్ మోషన్స్, గ్రీన్ కలర్లో మోషన్ అయ్యే అవకాశము, క్లాసికల్ ఎంట్రిక్ ఫీవర్లో పీ సూప్ డయేరియా అని అంటాం, అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఇనిషియల్గానే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి డయాగ్నోస్ చేయించుకుని అవసరమైన బ్లడ్ టెస్ట్ చేయించుకుని ట్రీట్ చేయించుకుంటే పేగుకి సంబంధించిన ఫీవర్ కూడా 1 వీక్లో సబ్సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ ఫీవర్ తగ్గగానే కోర్స్ ఆపేస్తే మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో డాక్టర్ సంప్రదించినట్టయితే ఓరల్ మెడికేషన్స్ కానీ ఇంజెక్టబుల్స్ కానీ ఆ ప్రిస్క్రైబ్డ్ డ్యూరేషన్ పేషెంట్ కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో అది తిరగబెట్టకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది.